అందరికీ నమస్కారం. మనం 12వ అధ్యాయం నేర్చుకుంటున్నాము. అధ్యాయం పేరు భక్తి యోగము. ముందుగా ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఈరోజు 11, 12 శ్లోకాలు నేర్చుకుందాం. ముందుగా శ్లోకం. అతైతదప్యశక్తోసి కర్తుం మజ్జోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగన్ తతః కురు యతాత్మవాన్. అతైతదప్యశక్తోసి, ఇక్కడ తా మహాప్రాణాక్షరము కాబట్టి థ అని నొక్కి పలకాలి. అథైత దప్య, దాకి పైన అఘాతం ఉంది కనుక పాని సగం తీసుకోవాలి. దప్య. అతైతదప్య శక్తోసి, షాకి పైన అఘాతం ఉంది కనుక కాని సగం పొల్లిగా తీసుకోవాలి. శక్తోసి. అతైతదప్యశక్తోసి కర్తుం మజ్జోగమాశ్రితః, ఇక్కడ మాకి పైన ఆఘాతం ఉంది కాబట్టి దాని సగం పొల్లు తీసుకోవాలి. మధ్యో గమాశ్రితః, ఇక్కడ మాకి పైన ఆఘాతం ఉంది కాబట్టి సగం తీసుకోవాలి. గమాశ్రితః. సర్వకర్మఫలత్యాగన్, ఇక్కడ పా మహాప్రాణాక్షరము ఫ అనకూడదు, ఫ. ఇక్కడ లాకి పైన ఆఘాతం ఉంది కాబట్టి తాను సగం పొల్లు తీసుకోవాలి. తాకి యావత్తుంది. సర్వకర్మఫలత్యాగన్, ఇక్కడ న అని పొల్లుంది, త్యాగం అనకూడదు, త్యాగన్. సర్వకర్మఫలత్యాగన్ తతః కురు యతాత్మవాన్. ఇక్కడ తతః, ఇక్కడ కా బ్రాకెట్లో ఉంది కదా, దాన్ని ప్రొనౌన్స్ చేయాలి. తతః అనకూడదు, తతక్. ఇక్కడ కా కూడా మహాప్రాణాక్షరం కాబట్టి ఒత్తి పలకాలి. తతః కురు యతాత్మవాన్. ఇక్కడ తాకి ఆకారం ఉంది, పైన ఆఘాతం ఉంది. యతాత్మవాన్. ఒకసారి పూర్తి శ్లోకము. అతైతదప్యశక్తోసి కర్తుం మజ్జోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగన్ తతః కురు యతాత్మవాన్. ఇప్పుడు నేను చెప్తాను, నా వెనకాలే మీరు చెప్పండి. అతైతదప్యశక్తోసి. అతైతదప్యశక్తోసి కర్తుం మజ్జోగమాశ్రితః. కర్తుం మజ్జోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగన్. సర్వకర్మఫలత్యాగన్ తతః కురు యతాత్మవాన్. తతః కురు యతాత్మవాన్. పూర్తి శ్లోకము. అతైతదప్యశక్తోసి కర్తుం మజ్జోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగన్ తతః కురు యతాత్మవాన్. ఇప్పుడు 12వ శ్లోకం నేర్చుకుందాం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగస్ త్యాగాశాంతిరనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. శ్రేయో హీకి పైన ఆఘాతం ఉంది కాబట్టి ఇక్కడ జ్ఞా అన్నది, దాన్ని జ్ఞా అనొచ్చు లేదా జ్ఞా అనొచ్చు. జాకి ఇని ఒత్తుంది కాబట్టి జ్ఞా లేదా జ్ఞా. జ్ఞానమభ్యాసాజ్, ఇక్కడ బా మహాప్రాణాక్షరము, దానికి యావత్తుంది. మాకి పైన ఆఘాతం ఉంది కనుక బాని సగం అక్షరం తీసుకోవాలి. జ్ఞానమభ్యాసాజ్
జ్ఞానాధ్యానం విశిష్యతే. ఇక్కడ సాకి పైన ఆఘాతం ఉంది కనుక షాని సగం పొల్లుగా తీసుకోవాలి. విశిష్యతే. ధ్యానాత్ కర్మ ఫలత్యాగస్. ఇక్కడ దా మహాప్రాణాక్షరము, దానికి ఒత్తుంది కనుక దాని ఒత్తి పలకాలి. ధ్యానాత్. నాకి పైన ఆఘాతం ఉంది కాబట్టి సగం పొల్లును తీసుకోవాలి తాని. ధ్యానాత్ కర్మ, కాని స్పష్టంగా పలకాలి. ధ్యానాత్ కర్మ ఫలత్యాగస్. ఇక్కడ ఫా అనకూడదండి, ఫ ఒత్తు రెండో పాది కనుక ఫ. ఫలత్యాగస్. లాకి పైన ఆఘాతం ఉంది కనుక తాని సగం తీసుకోవాలి. ఫలత్ ఫలత్యాగస్. ఫలత్యాగస్. త్యాగాశాంతిరనంతరం. తాకి యావత్తుంది, గాకి అకారం ఉంది, పైన ఆఘాతం ఉంది కనుక చా. తర్వాత చాకి చావత్తుంది, పైన ఆఘాతం ఉంది కనుక ఛ అన్నుకి పలకాలి. పైన ఆఘాతం ఉంది కనుక నాని సగం అక్షరం తీసుకోవాలి. త్యాగాశాంతి. నాకి తావత్తుంది కదా, ఆ తాని స్పష్టంగా పలకాలి. త్యాగాశాంతి రనంతరం. నాకు కూడా పైన ఆఘాతం ఉంది కనుక నాని సగం ఒత్తి తీసుకోవాలి. నాంతరం. త్యాగాశాంతి రనంతరం అని చదవాలి. ఒకసారి పూర్తి శ్లోకము. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మ ఫలత్యాగస్ త్యాగాశాంతిరనంతరం. ఇప్పుడు నేను చెప్తాను, నా వెనకాల మీరు చెప్పండి. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానధ్యానౌ విశిష్యతే. జ్ఞానాధ్యానౌ విశిష్యతే. ధ్యానాత్ కర్మ ఫలత్యాగస్. ధ్యానాత్ కర్మ ఫలత్యాగస్ త్యాగాశాంతిరనంతరం. త్యాగాశాంతిరనంతరం. ఇప్పుడు ఒకసారి పూర్తి శ్లోకము. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానౌ విశిష్యతే. ధ్యానాత్ కర్మ ఫలత్యాగస్ త్యాగాశాంతిరనంతరం. ఇప్పుడు 11వ శ్లోకానికి అర్థం చూద్దాము. ఏమైనను నీవు నా భావమును కలిగి కర్మను చేయుటలో అసమర్థుడవైనచో నీ సర్వకర్మ ఫలమును విడిచి ఆత్మస్థితుడు ఒకటకు యత్నింపుము అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు. 12వ శ్లోకానికి అర్థము. ఈ అభ్యాసమును నీవు అభ్యసించకలేకపోయినచో జ్ఞాన సముపార్జనలో నెలకొనవలెను. అయినప్పటికీ జ్ఞానము కంటెను ధ్యానము కంటెను సమస్త కర్మఫల త్యాగము ఉత్తమమైనది. ఎందుకనగా అట్టి సమస్త కర్మఫల త్యాగము చేత ఒకరు మనశ్శాంతిగా పొందగలరు అని శ్రీకృష్ణ భగవానుడి 2 శ్లోకాలు అర్థం చెప్పుచున్నాడు. ఈరోజు 2 శ్లోకాలు నేర్చుకుందాం. రేపు మరొక 2 శ్లోకాలతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.